అని ఇప్పుడు అటు 10 కిలోమీటర్లు అద్దం నుంచి 10 కిలోమీటర్లు. లొకేషన్ పెట్టాడు. నీకు పెట్టాడా? నీకు కూడా పంపించు. ఎక్కడ అది నాకు పెట్టింది? ఏడదే వాడింటికాడికి పోతే అక్కడి నుంచి కుక్కడపల్లి దగ్గరికి మనం మళ్ళీ లొకేషన్ పెట్టించుకోవాలి. అవుటర్ ఎలా వస్తుందిగా మనం అవుటర్ కుక్కడపల్లికా? పొగులు కదా కష్టమే. అదే చూద్దాం. లొకేషన్ పెడితే అది ఎటు నుంచి అనేది చూస్తాం అనుకో. కుక్కడపల్లి అంటే మా అడ్రస్ కబక్తం గుర్తురాదు. అదే మధ్యలోనే, హైదరాబాద్ మధ్యలోనే అది. కుక్కడపల్లి హౌసింగ్ బోర్డు. కుక్కడపల్లి మనం పోయాం కదా అంతకుముందు ఒకసారి కుక్కడపల్లికి. కుక్కడపల్లి మేము ఎన్నిసార్లు పోయాము. ఈ టైం అయితే ఓకే, కానీ పొగులు కష్టం. చూద్దాం. అలా అంటే మధ్య సెంటర్లో ఉంది అనుకో కుక్కడపల్లి. ఇంకా తప్పదు మధ్య ఊళ్ళో నుంచి పోవాల్సి వచ్చింది. అంటే ఎల్బినార్ దా మామూలుగా వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు రోడ్ వేసారు కదా, ఎల్బినార్ దా ప్రాబ్లం లేదు. అక్కడి నుంచి కొంచెం ఇబ్బంది అయింది. అంటే మధ్యలో చూసావా, రాలేదు కదా నువ్వు, మధ్యలో రోడ్ వేసేసారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎల్బినార్ దాకా, ఎల్బినార్ కాదు అదంతా ఏరియా. అది నువ్వు చెబుతావు చూడదు, స్టార్టింగ్లో ఒక ఏరియా వచ్చి చూడండి పక్క ఆర్చ్తో. అబ్బే వెళ్ళిపోయిన సంత దాని పేరు, మంచి పేరు అది కూడా. అక్కడ దాకా బాగుంది రోడ్డు. డీమార్ట్ చూడు, వెళ్ళిపోయినకి వెళ్ళే మొట్టు లెఫ్ట్ సైడ్ డీమార్ట్. అక్కడ దాకా బాగానే వేసారు రోడ్డు. మొత్తం ఇప్పుడు బాగా చేశారు. అవును, అసలు బయట దాకా కూడా బాగదు రోడ్డు. మన బ్రిడ్జి ఉంది చూడు, అవుటర్ బ్రిడ్జి, అది దాటి కానీ అంతా ఇది కదా, తలనొప్పి కదా. ముందు సింగిల్ రోడ్డు కదా, ఇప్పుడు బాగా చేశారు. నేననేది అదే, అక్కడ పోతే అటు ఆ రోడ్లు వెళ్ళిపోవటమే మామూలుగా. ఇప్పుడు అక్కడి నుంచి చూసుకొని తప్పదు, ఏం చేస్తాం, ఇబ్బంది అయినా ఇబ్బంది పోవాల్సిందే కదా. పోతే సరిపోదు. నీకు అది కూడా పెట్టాడు లొకేషన్? అదే కుక్కడపల్లి, అదే కుక్కడపల్లి అనుకోటు. నాకు కూడా దూరం చూపు పర్లేదు కానీ దగ్గర చూపు అసలు లేదు. ఇప్పుడు ఎందు చదువుకుంటే పోయింది సంక్రాంతి. కలర్ పెట్టుకుంటేమో ఏదో అలా ఉంది అసలు. కళ్ళు నొప్పులు వస్తాయి పెట్టుకుంటే.